హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ మాట చెప్పి చాలా రోజులైంది కదా. రెగ్యులర్గా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో ఎన్ని రోజుల నుంచి ఎందుకు చేయట్లేదు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఈ రోజు వచ్చి మా మ్యారేజ్ డే అనమాట. మార్చ్ 5 మ్యారేజ్ డే రోజు తీశాను ఈ వ్లాగ్. మిక్సింగ్ అన్ని రోజులు కలిపిని ఉంటుంది. శివరాత్రి రోజు, మ్యారేజ్ డే రోజు, ఇంకా స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశారు ఆ రోజు, అన్ని కొంచెం కొంచెం క్లిప్స్ తీశాను. ఫుల్ వ్లాగ్ ఏం కాదు. సో అదంతా ఇంక్లూడ్ చేసి వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసి చూడండి. ఇక్కడ మ్యారేజ్ డే అన్నాను కదా. సో ఆ రోజు ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత, స్కూల్ ఉంది, స్కూల్కి పంపించాలి అని చెప్పి ఇంకా హడావుడిగా పనులన్నీ చేసుకుని పిల్లల్ని పంపించేశాను. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి క్యారేజ్ కూడా ఇచ్చేసాను. అప్పుడు షూట్ చేస్తున్నాను. ఇంక ఇలాగ బిజీగా ఉంది. ఇల్లంతా క్లీన్ చేసుకుని సర్దుకోవాలి. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ డే రోజు మా వారైతే ఊర్లో లేరనమాట. 1 వీక్ అయిపోయింది. అప్పుడే ఊరు వెళ్ళారు, అరుణాచలం వెళ్ళారు. సో ఇంకా పిల్లలు లేరు, మా హస్బెండ్ లేరు, అంతా ఖాళీగా ఉంది ఇల్లంతా, నేను ఒక్కదాన్నే. సో ఇంకా దేవుడికైతే పూజ మామూలుగా చేసుకున్నాను. ఇంకా రెసిపీస్ ఏం స్పెషల్స్ ఏమీ చేయలేదు. నార్మల్గా లేచాను, దీపం పెట్టుకున్నాను, పిల్లలకి స్కూల్కి అది పంపించాను, అంతే. ఇంకా కొంచెం వర్క్ ఉంది. వర్క్ అయిన తర్వాత ఏమైనా డ్రెస్ వేసుకొని రెడీ అవుదాం అనుకున్నాను. సో నెక్స్ట్ ఏదైనా సేమియా అన్నా పెడదామన్నా నేను 1 వీక్ నుంచి ఫీవర్తో బాధపడుతున్నాను బాగాను. సో నా ఫేస్ అది చూసినా మీకు అర్థమవుతుంది. ఇంకా పూర్తిగా తగ్గలేదు కూడా. సో ఫీవర్, దగ్గు, రొంప, దీనివల్ల ఎక్కువగా నేను పని చేయలేకపోతున్నాను. కాసేపటికి అలసిపోతున్నాను అనమాట. సో అలా 1 వీక్ నుంచి బాధపడుతూనే ఉన్నాను. ఒకరోజు యాక్టివ్గా చేద్దాము అని చెప్పి ఒకరోజు బాగానే ఉన్నా. నెక్స్ట్ డే మళ్ళీ ఫీవర్, కొంచెం దగ్గు, తగ్గట్లేదు. సో ఇప్పుడంతా ఇలాగే ఉన్నాయి, పిల్లలకి అందరికీ ఉన్నాయి. ఇక్కడైతే నార్మల్గా నేను నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా స్కూల్ టైం అయిపోయింది, పిల్లల్ని తీసుకురావాలి. సో దీనివల్లే నేను రెగ్యులర్గా వీడియోస్ చేద్దామన్నా సరే నాకు ఇంట్లో పనులు చేసుకోవడానికే ఓపిక ఉండట్లేదు. ఇంకా వీడియోస్ ఏం చేస్తాను. దాని గురించి నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లా, దగ్గరగా 1 మంత్ నుంచి. ఒంట్లో అస్సలు బాగోట్లేదు దానివల్లే. సో రీజన్ ఇక్కడ ఉమెన్స్ డే అని చెప్పి అన్నాను కదా, స్కూల్లో ప్రిపరేషన్ సెలబ్రేట్ చేస్తున్నారని. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐటెం తీసుకురమ్మన్నారు. నాకు వచ్చేసరికి చపాతీ రోల్స్ అనమాట, చిన్నవి చేశాను, మధ్యలో స్టఫింగ్ చేశాను. ఇంకా పిల్లల చేత కొన్ని మదర్స్ చేత కొన్ని యాక్టివిటీస్ చేయించారు. అండ్ వచ్చేసరికి క్విజ్, సమ్ గేమ్స్, ఇట్లా అన్నీ చేసి కొంచెం సెలబ్రేట్ చేశారు. ఇంకా నేను లాస్ట్ వరకు ఉండలేదు, నాకేదో పని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అన్ని చోట్ల కంగారే కదా. సో ఇక్కడ ఆ స్కూల్లో తీసిన పిక్స్ కొంచెం వీడియో యాడ్ చేస్తాను. ఇంకా పిల్లల చేత మాకు ఇలాంటి క్రౌన్స్ పెట్టించారు. తర్వాత పిల్లలకేమో మనం చేసిన ఫుడ్ సర్వ్ చేయాలి. సో వాళ్ళు చూసి హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకురమ్మని చెప్పారు. అందుకే నేను హెల్దీ అని చెప్పి చపాతీ ప్రిపేర్ చేశాను. ఇంకొచ్చేసరికి శివరాత్రి అన్ని చపాతీస్ దగ్గరగా 100 చపాతీస్ చేశాను. చిన్నవే అయినా ప్రాసెస్ అదే కదా, కాల్చాలి, వత్తాలి అవి. సో నెక్స్ట్ డే శివరాత్రి ఏంట్రా అనుకున్నాను, కొంచెం క్లీనింగ్ అది ఉంటుంది కదా, చాలా నీరసంగా ఉన్నానని. సో చేసుకుంటానా లేదా అనిపించింది. ఫైనల్గా ఎలాగోలా కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా దేవుడికి దీపం పెట్టేసుకుంటున్నాను. వెళ్ళి పూలు అన్నీ తెచ్చుకున్నాను. సో శివరాత్రి రోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారు శివరాత్రి? యాక్చువల్గా నేనైతే ఉపవాసాలు, జాగరణలు ఇవన్నీ చెయ్యను. ఎందుకంటే నేను పిల్లలతో ఎవరికి అవ్వదు, నాకు హెల్త్ కూడా అంత బాగోదన్నమాట. ఉపవాసాలు అవి నేను చేయలేను. ఏదో టైం ప్రకారం ఎంతో కొంత తినేయాలి. తింటేనే పిల్లలతో మనం చేయగలం కదా. సో ఇక్కడ నేను పూజ వరకే చూసుకుంటాను. దేవుడికి ఇలా మల్లెపూలు అంటే ఇష్టం కదా. సో చాలా కాస్ట్ ఉన్నాయి పువ్వులు, కానీ ఫ్రెష్గా బాగా దొరికాయి.
సో ఇలా నిండుగా శివుడికి పూజ చేసుకుంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా సరే ముందు మనం పూజ చేస్తేనే ఏం చేసినా చేయకపోయినా మన ఫీలింగ్ ఫ్రెష్‌గా ఉంటుంది. సో ఇలా పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్ని ఇంకా రెడీ చేసి ఇంకా మా వారైతే రాలేదు ఊరు నుంచి. ఇంకా మేము దోసలు వేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చపాతీ వచ్చేసరికి దాంతోనే వత్తాను కదా, చపాతీలు వత్తాను కదా, దోసలైతే సరిగ్గా రావట్లేదు. బయటికెళ్ళి ఏమైనా ఫుడ్ తెచ్చుకుందామన్నా నేనే వెళ్ళాలి. సో ఏదో ఒకటి ఎలాగోలా వేసి పెడదామని చెప్పి చూస్తున్నాను. పిల్లలకైతే ఫుల్‌గా జ్వరాలు వచ్చేసాయండి. నావి అంటుకున్నాయో ఏంటో మరి. వాళ్ళిద్దరికి ఫుల్‌గా జ్వరాలు, దగ్గులు, రొంపలు వాటితో బాధపడుతున్నారు. ఇంకా సో ఏం చేస్తున్నాను అంటే ఇదంతా మాది వీధిలో అనమాట. అదే ఎంట్రన్స్‌లో ఇవన్నీ ముగ్గులు వేసుకొని తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను. మీరు చూడలేదు కదా ఇది. సో ఇది హాల్ అనమాట. అది బెడ్‌రూము, కిచెను, చిన్న సింపుల్ హౌస్. ఇంకా పిల్లలకొచ్చేసరికి వీళ్ళు చూసారు కదా పాపం మా వాడికైతే మరీ దారుణంగా ఉంది జ్వరము, రొంప, దగ్గు బాగా ఉంది. సో చాలా నీరసంగా అలా పడుకునే ఉంటున్నాడు. ఎప్పుడు యాక్టివ్‌గా తిరిగేవాడు. ఇంకా దోసలు వేద్దామన్నా దోస సరిగ్గా రాలేదు. దోసలు కూడా వాడు తినన్నాడు. ఏం పెట్టినా సరే అని చెప్పి ఫ్రూట్స్ తెచ్చిన ఫ్రూట్స్ కూడా తినన్నాడు. ఇంకా జ్వరంకి అంతే కదా. ఇంకా నా వీడియోస్ నేను పెట్టట్లేదు కదా, ఎంతమంది ఎదురు చూస్తున్నారు వీడియోస్ ఏంటి షేర్ చేయండి అని. షేర్ చేసుకోండి. పలానా టైం మెన్షన్ చేయండి అంటే నేను పెట్టగానే ఎక్కువ వ్యూస్ రావట్లే, ఈ మధ్య తగ్గిపోయినాయి. మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఫ్రీ ఉంటారు, ఏ టైమింగ్ మెన్షన్ చేయండి, నేను ఆ టైంలో పోస్ట్ చేస్తాను. అంటే మనం వ్యూస్ అన్నవి ఫస్ట్లో ఎక్కువ వస్తే ఇంకా రీచ్ ఉంటుంది కదా, తర్వాత రీచ్ వస్తుంది. సో వ్యూస్ తగ్గిపోయేసరికి మనకి ఏంటి నేను పెట్టకపోవడం వల్ల తగ్గిపోతున్నాయా, లేకపోతే కుదరక చూడట్లేదా? సో అలా ఉంటుంది కదా, నాకు డౌట్ వస్తుంది. మీరు టైం అయితే చెప్పండి, నేను మ్యాక్సిమం ఆ టైంలో షెడ్యూల్ చేసుకుంటాను వీడియో చేయడానికి. సో ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేశాను కదా. మా పాప అయితే చూడండి కొంచెం పిలకొచ్చింది దానికి. ఎప్పుడు క్రాఫ్ట్తో ఉంటుంది. ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి జుట్టు పెంచుతున్నాము. 1 ఇయర్ నుంచి దానికి జుట్టు కొంచెం వెనకతల పెరిగింది. పిలకేస్తుంటే వెనకతల పోనీలా వచ్చింది చిన్నగాను. అది చూసి మురిసిపోతుంది అది. ఇలా చిన్న పోనీ వచ్చింది, బాగుంది చూడటానికి. ఎవరికైనా సరే జుట్టు, ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే అందం కదా. నేను ఇంత బాగా రెడీ చేస్తాను కదా, కాసేపటికే ఎలా చేసేసుకుంటుందో చూడండి. పిచ్చి జుట్టు చేసేసుకుని మొహమంతా పామేసుకుని సో బట్టలన్నీ ఇప్పేసుకుని ఇంకా అలా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అసలు పిల్లలకి స్నానాలు అవి చేయించి నీట్గా ఉంచుతున్నారా లేదా అనిపిస్తుంది. అలాగా చేసుకుంటారు. పిల్లోడు కూడా కాదండి, మా బాబు అయితే ఎప్పుడు నీట్గా ఎలా చేస్తే క్రాఫ్ట్ కూడా చెదర్చుకోడు, నీట్గా ఉంటాడు. ఇదైతే చింపిరి జుట్టు చేసేసుకుని అలా ఉంటుంది. ఫైనల్గా ఇదన్నమాట 3 డేస్ నుంచి వ్లాగ్ అయితే. సో ఇక్కడితో మర్చిపోయిన అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే బిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.